लेडीज की बुकेश అందరికీ నమస్తే. ఎస్ఎస్జిఎస్ అని సునీల్ హెల్ప్ గ్రూప్ సొసైటీ అని ఒక సొసైటీ స్టార్ట్ చేశాము. మన నంద్యాల వెజిటబుల్ రైతు బజార్లో మన షాప్స్ పెట్టాము. ఈ షాప్స్ లో మనం బయట కన్నా చాలా తక్కువ రేట్కి రైతుల దగ్గర కొనుక్కొని మన ప్రజలందరికీ డిస్కౌంట్స్ లో చాలా తక్కువ రేట్లో ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మా సొసైటీని ఆశీర్వదించి మీరు చాలా తక్కువ రేటుకి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ని, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. మన నంద్యాలలో ప్రప్రథమంగా మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సునీల్ గారి ఆలోచనల మేరకు ఈ ఎస్హెచ్జిఎస్ అనేది మన సునీల్ హెల్పింగ్ గ్రూప్ సొసైటీ అన్నది ఒక ఉత్పాదకులు చేసే రైతన్నలు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారుల వరకు ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉండేలాగా ఒక సొసైటీని ఏర్పరుస్తూ వాళ్ళకి ఒక ఉపాధిని కల్పించడానికి కూడా అవకాశాలు పెంచుతూ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కూడా అవి కూడా మనమే ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తూ ఒక సేంద్రియ పద్ధతిలో ఉత్పాదాలు పెంపొందించాలని చెప్పని మొదలుపెట్టి అటువంటి వినియోగదారులు కూడా వాడుతూ ఉంటే ఈ రేట్ ఎక్కువ ఉన్నది అని చెప్పని వీళ్ళు కూడా వాటికి దూరం అయిపోకుండా ఉండడానికి సొసైటీ రూపంలో వాళ్ళకి ముందుకొచ్చి ప్రతి కొనుగోలు మీద వాళ్ళకి కూడా ఒక మంచి అవగాహన కల్పిస్తూ వాళ్ళకు ఒక గిఫ్ట్ రూపంలో కూడా ఇస్తూ ఇక్కడ నుంచి అందరికీ ఒక అలవాటుని తయారు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లు రైతులు అన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఆధ్వర్యంలో రైతు బజార్లు పెట్టినా కూడా మళ్ళీ కస్టమర్లు కానీ రైతులు కానీ బయట మార్కెట్లలోనే వేరువేరుగా కొనుగోలు చేస్తున్నారు. అవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఒక దాటి మీదకి తీసుకురావాలన్న ఆయన ఆలోచనతో ఈ ఎస్హెచ్జిఎస్ అన్నది స్టార్ట్ చేయడం అనేది మొదలైంది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అటు రైతన్నకు కానీ ఇటు వినియోగదారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సహకారం అందుతుందని చెప్పని ఆశిస్తూ మంచి ఉత్పాదాలను ఉపయోగించుకుంటూ ఆరోగ్యంతో పాటు అన్ని సమకూర్చుకోవాలని చెప్పేసి ఆశిస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితము ఒక కలగన్నారు. ఏంటంటే రైతుని వినియోగదారుడికి డైరెక్ట్ గా దళారీ వ్యవస్థను తగ్గించి డైరెక్ట్ గా పరిచయం చేయాలి. అంటే రైతు బజార్ అనే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి రైతుల్ని డైరెక్ట్ గా వచ్చి మీరే మీ ఉత్పత్తులను అమ్ముకోండి అనే ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. కొన్ని అనుకోని కారణాల వల్ల రైతు బజార్లు వినియోగదారులకి రైతులకి దూరం అయిపోయినాయి. ఇప్పుడు మా ఎస్హెచ్జిఎస్ వ్యవస్థ ద్వారా మళ్ళీ రైతులు అంటే కేవలము ఆహార పంటలు పండించే వాళ్ళు, కూరగాయలు పండించే వాళ్ళే కాదండి, పాల ఉత్పత్తిదారులను కూడా మనం రైతుగా భావించవచ్చు. గుడ్లు కానీ లేకపోతే పళ్ళు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళ నుంచి డైరెక్ట్ గా వినియోగదారులకి రావడం ద్వారా దళారీ వ్యవస్థని మనం కొంత తగ్గించవచ్చు. అలాగే ఈ ఉత్పత్తి ఎప్పుడు కూడా ఫ్రెష్ గా వినియోగదారుడికి చేరుతుంది. దానివల్ల కూడా మంచి ఆహార విలువలు, పోషక విలువలు ఉన్న ఆహారం కానీ గుడ్లు కానీ పాలు కానీ నిల్వ లేకుండా, అలాగే ఏదైతే నిల్వ ఉండి మళ్ళీ మార్కెట్కి వస్తున్నాయో దాన్ని మా ఎస్హెచ్జిఎస్ సిస్టమ్ ద్వారా ఓజోనైజేషన్ అనే ప్రక్రియ ద్వారా డిజిన్ఫెక్టెంట్ గా తయారు చేసి ఆహార పదార్థాలు, గుడ్లు, పాలు ఇవన్నీ కూడా రైతు నుంచి డైరెక్ట్ గా వినియోగదారుడికి ఒక మార్కెట్ కి తక్కువ రేట్లో కానీ మార్కెట్ కి అనుగుణమైన రేట్లో కానీ ఇస్తూ కొన్ని బహుమతులు ఇవ్వడం ద్వారా వినియోగదారుణ్ణి మళ్ళీ రైతు బజార్కి వచ్చే విధంగా ఎస్హెచ్జిఎస్ సిస్టమ్ ని రూపొందించడం జరిగింది. మా సునీల్ గారి ఆధ్వర్యంలో మా అందరి కోరిక కూడా ఏంటంటే మన నంద్యాల పట్టణంలో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఈ ఆంధ్రప్రదేశ్ అంతా విస్తరించాలని కోరుకుంటున్నాము.
సో ఎవరెవరైతే రైతు బజార్ ని మర్చిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ రైతు బజార్ వైపు చూడడం మొదలు పెడతారు. అలాగే ఎవరెవరైతే ఈ దళారీ వ్యవస్థను దాటుకొని రావాలి, రైతులని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా రైతు లేదా ఉత్పత్తిదారుల దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చే ప్రోడక్ట్స్ ని వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ద్వారా రైతు బజార్ లో కొనుక్కోవడం అనేది ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.